నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీ అక్రమాలకు అడ్డాగా మారింది. అడ్డదారిన అక్రమ నియామకాలు జరిగాయంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అక్రమ నియామకాలతో కోట్ల రూపాయలు అడ్డదారిన యూనివర్సిటీ పెద్దలు దన్నుకున్నారంటూ వేదన చెందుతున్నారు. దీనిపై హైకోర్టు మొట్టికాయలు వేసినా యూనివర్సిటీ అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా వారిని తొలగించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న విద్యార్థి సంఘాలతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ యూనివర్సిటీ అక్రమాలకు అడ్డగా మారింది. దొడ్డిదారిన నియామకాలు చేపట్టారని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపడతాయి. ఆందోళన చేపట్టినప్పటికీ కూడా వీసీ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎంతవరకు స్పందించడం చెప్పి కూడా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు ఎలా జరిగాయి, దీనిపై మఠానికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. వీరికి మరియు తెలుసుకొని చెప్పండి, తెలంగాణ యూనివర్సిటీలో అసలు అక్రమ నియామకాలు జరిగాయంటూ కూడా మీరు కొన్నాళ్ళుగా ఆందోళన చేపట్టారు. అసలు ఏం జరిగింది? అసలు దాదాపుగా తెలంగాణ యూనివర్సిటీలో నిత్యం ఈ రోజు మనం వార్తలు చూస్తున్నాము. హైకోర్టే జోక్యం చేసుకొని 2012-13 సంవత్సరానికి అక్రమ నియామకాలు చేపట్టారు. ఆ నియామకాలను రద్దు చేయాలని చెప్పేసి సాక్షాత్ హైకోర్టే ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ హైకోర్టు ఉత్తర్వులను పక్కదారి పట్టిస్తూ ఇప్పుడున్నటువంటి వీసీ యాదగిరిరావు గారు ప్రధానంగా ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నారు అనేది ఆయన బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవైపు అక్టోబర్ 31న ఈ యొక్క కోర్టు ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అక్రమంగా నియమితులైనటువంటి దాదాపుగా సుమారుగా 76 మంది అక్రమంగా నియమించబడ్డారు. ఆ అక్రమంగా నియమించబడిన టైంలోనే సుమారుగా 6 కోట్ల రూపాయల చేతులు మారినటువంటి సందర్భాలు అక్కడ ఉన్నాయి. ఈ రోజు అట్లాంటి కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని, యూనివర్సిటీ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమంగా నియమించబడిన వారిని కాపాడడంలో ఇప్పుడు ఉన్నటువంటి వీసీ గారి అతి ఉత్సాహం ఏందనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి గల ప్రధాన కారణం ఈసీ కమిటీ కావచ్చు. ఈసీ కమిటీలో ఉన్నట్టు ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ రోజు వాళ్ళ మీద ఉంటది. ఎందుకంటే ఈ రోజు ఇంత జరుగుతా ఉన్నా కూడా కళ్ళు లేని కబోది లాగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఏవైతే అక్రమాలు ఉన్నాయో ఆ అక్రమాల పైన సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి. ఆ విచారణ కూడా ఏ రకంగా ఉండాలంటే పారదర్శకంగా, బహిర్గతంగా అందరికి తెలిసే విధంగా విచారణ జరపాలి. మీరు చెప్పిన గత కొన్నాళ్ళుగా తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలు జరిగి అక్రమ నియామకాలు జరిని చెప్పి ఆందోళన చెప్పారు. సుప్రీంకోర్టు కూడా తొలగించాలని చెప్పి తీర్పిచ్చింది. ఆయన తొలగించడం ఎలా చూస్తున్నాం? తెలంగాణ యూనివర్సిటీని అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం కల్పించుకొని అందులో ఉన్నటువంటి ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో అన్నిటిపైన 2007, 2009, 2012 ఈసీ రిజిస్టర్ ఈ అన్నిటి అంశాల మీద ఒక కమిటీ వేసి ప్రభుత్వం నేరుగా జోక్యం తీసుకొని సమస్యను పరిష్కారం చేయాలి. యూనివర్సిటీని శాంతియుతంగా నడిచే రకంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి విద్యార్థి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థులందరం రోడ్డుపైకి వచ్చి ఈ ప్రభుత్వ కార్యాలయాలు ముట్టయి అది చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పిన తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలపై కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఏమంటున్నారు? ఇప్పటికి కూడా వాళ్ళకి సాలరీ కూడా పడుతుందని కూడా తెలుస్తుంది. ఏదైతే హైకోర్టు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు తీర్పు ఇచ్చి దాదాపు 10 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుపోవడం వెనుక మాకు అనుమానం కలుగుతా ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఈసీ మీటింగ్ జరపకుండా ఏదైతే 2012లో జరిగినటువంటి నియామకాలు ఏ నిబంధనల ప్రకారం మీరు తీసుకున్నారు అనేది చెప్పి మొత్తం అది సరిగా నిబంధనలు పాటించకుండా తీసుకుపోవడం వల్ల చాలా మందికి అన్యాయం జరిగింది. కావున వెంటనే అధికారులు వీసీ రిజిస్ట్రార్ గారు ఈసీ మీటింగ్ పెట్టి స్పందించి ఆ హైకోర్టు తీర్పును వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా ఇటు హైకోర్టు తీర్పు వచ్చినప్పటికీ ఇంతవరకు కూడా నియామకాలు రద్దు చేయలేరు. దీన్ని ఎలా చూస్తారు? రాను రోజుల్లో ఎలాంటి ఆందోళన చేపడతారు? విద్యార్థి సంఘాలుగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్కి మేము ఒకటే వీసీ కోరేది ఏంటంటే, ఏదైతే రోస్టర్ ప్రకారము భర్తీ చేయలేరని బి వెంకట్ గారు హైకోర్టుని అప్పీల్ చేసుకున్నాడు. కోర్టు తీర్పు రద్దు చేసిన తర్వాత దీని మీద స్పందించకపోవడం అనేది ఖచ్చితంగా మేము విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా నిలబడతాము. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాము. ఖచ్చితంగా ప్రొఫెసర్లను కొత్త రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. లేదు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, మేము విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. గవర్నర్ గారిని కూడా కలుస్తాం. వీసీ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రధానంగా ఒకటే చెప్పారు, తెలంగాణ యూనివర్సిటీలో అక్రమంగా నియామకాలు జరిగాయని చెప్పి, రోస్టర్ పద్ధతిలో కూడా అక్కడ నియామకాలు జరిగాయని చెప్పి కూడా హైకోర్టు మొట్టికాయలు చెప్పి ఇచ్చినప్పటికీ కూడా తమకు దాన్ని తొలగించకుండా మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆందోళన చేపడతామని చెప్పి ఈ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్.